నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రదాడి ఇకపై ప్రజల నమ్మకాన్ని పొందలేం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ. ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటన. ట్రైకి లోకో పైలట్ కు 3 నక్షత్రాల సదుపాయాలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాచిగూడ రైల్వే నిర్వహించిన సమావేశంలో లోకో పైలట్ ట్రైనీ మేనేజర్ రైల్వే సిబ్బందికి అందించే సదుపాయాల గురించి మాట్లాడారు. ట్రైనీ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ గార్డ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, వీళ్లకు సౌకర్యాలు అనుకూలంగా ఉంటే ప్యాసింజర్లను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారన్నారు. నమస్కారం, నా పేరు విద్యాధర్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్. సో సార్ చెప్పినట్టు రైల్వే రన్నింగ్ స్టాఫ్ అంటే మెయిన్లీ 3 కేటగిరీస్ అండి. లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్ని ఇప్పుడు ట్రైన్ మేనేజర్స్ అంటారు. వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ అండ్ కాన్షియస్గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ రన్నింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రైన్లో ఉంటారు, ట్రైన్ సిగ్నల్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే వీళ్ళ ఎవ్రీ ఆస్పెక్ట్లో హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఈరోజు ఇక్కడ క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 స్టార్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ, బెడ్డింగ్ కానీ, ఎయిర్ కండిషన్ రూమ్ కానీ, ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాళ్ళకి క్రూ రన్నింగ్ అవర్స్ కూడా మ్యాక్సిమం వీఆర్కి 8 to 9 అవర్స్ ఓన్లీ వీఆర్ ఎన్షూరింగ్. ఎక్కడైతే పాసిబుల్ అవ్వట్లేదో వాళ్ళకి రిలీఫ్ క్రూ పంపించడం ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఫర్దర్ కూడా వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్, తర్వాత పీరియాడికల్గా రెస్ట్, అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 days వన్స్ రెస్ట్ వచ్చేటట్టు ఈ ఆల్ ఆస్పెక్ట్లో క్రూ రన్నింగ్ స్టాఫ్ కోసం కేర్ తీసుకుంటుంది ఇండియన్ రైల్వేస్. ఇంకా కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు, లైక్ కొన్ని లోకోస్లో వాష్రూమ్స్ ఉండకపోవడం, అవి కూడా అడ్రస్ చేస్తూ కొత్త లోకోస్ని వీఆర్ ఇంక్లూడింగ్ దోస్ ఫెసిలిటీస్ ఆల్సో. సో మీకు ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మీ త్రూ ప్యాసింజర్స్ కూడా తెలిస్తే మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇండియన్ రైల్వేస్ మీద. ఇండియన్ రైల్వేస్ హౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది రన్నింగ్ పీపుల్ ఎవరైతే ట్రైన్ రన్ చేస్తున్నారో. ఇక్కడ ఎవరైతే నిజామాబాద్ నుంచి మహబూబ్ నుంచి వచ్చిన క్రూ మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు అబౌట్ 30 people, 25 to 30 people ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. అదర్ దాన్ దట్ మనకి ఇక్కడే స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడ హోమ్స్ ఇక్కడే ఉన్నాయి. మేజర్ ఆల్ ట్రైన్స్ ఆరిజినేటింగ్ అంటే ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యే బెంగళూరు వెళ్ళే ట్రైన్స్ కానీ, నాందేడ్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ కానీ అందరికీ క్రూ ఇక్కడే స్టార్ట్ అవుతారు. కాకపోతే వాళ్ళందరూ ఇక్కడే పోస్టెడ్ కాబట్టి వాళ్ళు బయట ఉంటారు, అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఇక్కడ జాయిన్ అవుతారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఒక 30 people ఉంటారు. వాళ్ళు మహబూబ్నగర్ నుంచి తీసుకొచ్చిన ట్రైన్స్ని ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మహబూబ్నగర్ వెళ్ళిపోతారు. అలాగే నిజామాబాద్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నిజామాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ డివిజన్లో ఇలాంటివి కాచిగూడలో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, నిజామాబాద్లో ఉంది, చిన్న లెవెల్లో గద్వాల్ అండ్ కర్నూలు టౌన్లో ఉన్నాయండి. బట్ మేజర్ 3 ఉన్నాయండి, కాచిగూడ, నిజామాబాద్ అండ్ మహబూబ్నగర్. ఈ ఫెసిలిటీసే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ మనకు నిజామాబాద్లో అండ్ మహబూబ్నగర్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంకా అవుట్ స్టేషన్ కూడా అక్కడ ఎక్కువ ఉంటారు కంపేరిటివ్. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్థానిక ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2:45 ప్రాంతంలో ప్రజలు పరిగెత్తుతూ వచ్చారు. మేము అడిగితే తుపాకుల కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో మేము కూడా అక్కడి నుండి పారిపోయాం. ఈ అటాక్తో పర్యాటక పూర్తిగా ప్రభావితం అవుతుంది. ఇకపై ఏం చేసినా ఇతర ప్రజల నమ్మకాన్ని పొందలేమని స్థానికుడు గుల్జార్ అహ్మద్ తెలిపారు. पौने 3 बजे के आसपास एकदम भगदड़ स्टार्ट हो गई, तो हम भी देखने लगे कि क्या हुआ है. तो जब पूछा तो पता लगा कि ऊपर गन शॉट हुआ है. टूरिस्ट ने बताया, मेरे जो क्लाइंट थे उन्होंने बोला कि एक गन शॉट की आवाज सुनी हमने, तो हमने भागना स्टार्ट किया. तो अब उसमें कई लोग नंगे पैर भाग के आ रहे थे और कई लोग जो पोनीज पे जो नीचे थे वो नीचे से ही वापस मुड़ के आ गए. तो हमने फिर गाड़ियां, जब हमने सुना गन शॉट है, हमने सोचा कि हो सकता है कि नीचे ऊपर से नीचे आएंगे,
तो हमने गाड़ियां स्टार्ट करी और हम भाग के नीचे जिधर हमारे होटल थे हम उधर आ गए। तो कितने लोगों को आपने देखा या सुना कि कितने? ऑलमोस्ट मतलब आप ये कह सकते हैं कि रोड पे 200-300 आदमी खड़े थे, पैनिक का माहौल था, गाड़ियां भागना स्टार्ट हो गई। जो गाड़ियां नीचे खड़ी थी उन्होंने गाड़ियां स्टार्ट करके भागना स्टार्ट करा, क्योंकि पता नहीं था कि क्या हुआ है, एग्जैक्ट मालूम नहीं था। इतना मालूम लगा कि एक गन शॉट हुआ है। तो कुछ आपने देखा इंजर्ड या किसी? इंजर्ड इन द सेंस किसी के कोनी में लगी हुई थी, किसी के पैर में लगी हुई थी, इतना हमने देखा, बॉडीज हमने नहीं देखी। तो आपको क्या लगता है इससे कितना इम्पैक्ट पड़ेगा? इम्पैक्ट ये है कि जब अभी तो फिलहाल हम बात कर रहे हैं जो जिंदगियां गई हैं, इम्पैक्ट काम का ही है, चलिए वो तो हम अभी उसकी बात ही नहीं कर रहे। अभी इम्पैक्ट ये है कि जो लोगों की जिंदगी गई उनके फैमिलीज पे क्या इम्पैक्ट पड़ेगा, और हमारे ऊपर जो ये स्टैंप लग गया यहाँ टूरिज्म पे, ये धुले नहीं धुलेगा, चाहे हम कुछ भी करेंगे इसके बाद ये साफ नहीं होगा हमारे सर पे से। और जो लोग भी इसमें इन्वॉल्व हैं वो ऐसा पनिश होने चाहिए ताकि आने वाले वक्त में लोगों को याद रहे कि ऐसा कुछ दोबारा हम ना करें। హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధి మిత్రా హిల్స్ లో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు సాయిలు, భార్య కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. సాయిలు, అతడి కుటుంబీకుల నుండి ఎదురవుతున్న అవమానకరమైన ప్రవర్తనతో పాటు వారి మధ్య గొడవల నేపథ్యంలోనే ప్లాన్ చేసి సాయిలు హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఆటో డ్రైవర్ వాలియా నాయక్ పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ని కలిసి చెప్పడం జరిగింది. వెంబడే రాజశేఖర్ ఇన్స్పెక్టర్, డిఏ రవి మరియు వాళ్ళ టీం ఎస్ఎస్తో కలిసి వెంబడే విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని విచారణలో తెలిసింది ఏమంటే ఈ వాలియా నాయక్ అనే ఇతను ఒక ఆటో డ్రైవరు. ఇతనికి 3,500 ఇస్తామని చెప్పి కవిత అనే ఆవిడ ఫోన్ చేసి ఆయనను పిలిపించుకున్నది నిజాంపేట్కు. ఒక చెత్త మూట ఉంది, తీసుకుపోవాలి సంగారెడ్డి దగ్గర జోగిపేట దిక్కు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ముగ్గురు కలిసి చెత్త మూటను ఆటోలో ఎక్కించుకొని ఆటోలో వెళ్తుండగా సంగారెడ్డి దారిలో ఒక శ్మశాన వాటికి వచ్చింది. అక్కడ ఈ మూటను వేయాలని ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. అప్పటికే అతనికి స్మెల్ వస్తుంది. వచ్చి అతను బాగా అల్లరి చేసిండు. ఇది ఏం మూట చెప్తేనే నేను దించుతా, లేకుంటే పోలీస్ స్టేషన్ పోదామని ఆటో డ్రైవరు అరిచి గోల పెట్టడం జరిగింది. వెంటనే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి పొద్దున 5 గంటలు పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మూట పెట్టారు. మళ్ళా తర్వాత నెక్స్ట్ డే నైటు మిత్రా కాలనీ ఓపెన్ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి అది వాళ్ళ భర్తది డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీని పూడ్చడం జరిగింది. వెంబడే ఎంక్వైరీలో మనకు విచారణలో తెలిసింది ఏమనగా కవిత ఆమె భార్య, సాయిలు అని భార్యాభర్తలు ఇద్దరు 14 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతూ విడివిడిగా కాపురం చేస్తున్నారు. సాయిలు వచ్చేసి పెద్ద శంకరాయపేట మండల్ దగ్గర లింగంపల్లి, పాత లింగంపల్లి, మెదక్ పాత డిస్టిక్, అక్కడ ఉంటున్నాడు. ఈమె అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడేది ఫోన్ చేసి. తండ్రి ఆ ఫోన్లోనే హెచ్చరించేవాడు, నువ్వు తిరగడం అలవాటు మానుకో, భర్తతో వచ్చి ఉండు అని. అయినా కూడా ఈమె వినకుండా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యి ఈ సాయిలు అనే అతను వాళ్ళ అక్క బిడ్డ కొడుకుకు మ్యారేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే ఈమె దానికి వ్యతిరేకించి ప్లాన్ ప్రకారంగా 25,000 భర్త కట్టేది ఉంటే బంగారం కుదువబెట్టి తెచ్చి 25,000 కట్టి భర్తను ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి నిజాంపేట్లో వాళ్ళ చెల్లెలి ఇంటికి తీసుకొని వచ్చి చెల్లెలి ఇంట్లో 2 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు 18వ తారీఖు బాగా కళ్ళు తాగి వచ్చిండు. ముగ్గురు ఆలోచించుకొని ప్లాన్ చేసి ఎట్లనైనా చంపాలి అని చెప్పి
పథకం ప్రకారము ఆయన కళ్ళు తాగి వచ్చినాక ఆ గుడిసెలోని కరెంటు తీగలు తీసుకొని షాక్ పెట్టారు ఇతనికి. షాక్ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఊపిరాడుతుంది అని గ్రహించి భార్య కవిత గొంతు పీసుకుంది. కవిత వాళ్ళ చెల్లెలు జ్యోతి కాళ్ళు పట్టుకొని ఆ మర్ది మల్లేషు టెస్టికల్స్ మర్మాంగాలను పిసికి ముగ్గురు కలిసి చంపారు. చంపి పథకం ప్రకారము ఈ 100 ఫీట్స్ రోడ్డు మితాలి కాలనీలో మయూరి కాలనీలో తీసుకుపోయి పాతిపెట్టారు. వాళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకున్నాము, రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాం. ఆ ఆటో డ్రైవర్కి అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలుపుతూ అతనికి రివార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఆటో డ్రైవర్ వలన ఈ కేసు ఛేదించగలిగినాం. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మంత్రి సీతక్క మాట్లాడారు. ఇలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరుల్ని చంపడం దుర్మార్గం. ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతం చెప్పదు. ఉగ్రదాడికి దిగిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ఉగ్రదాడిలో తమ ఆత్మీయుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. సంఘటన ఇవాళ సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు మరి కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ రహితంగా జరిపి మరి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరిమణులకు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతుంది. వరంగల్ ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. ఇవాళ సభ జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30,000-40,000 వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి. ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బందే. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే, వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం.
ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ముళ్ళు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతరత్ర చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత 15-20 రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలా మంది కష్టపడతా ఉన్నారు. సోదరులు వినయ్ భాస్కర్ గారు, సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం ప్రాంగణము, పార్కింగు ఇవన్నీ కూడా ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్దలు దయాకర్రావు గారు, అదేవిధంగా గౌరవనీయులైన రాజయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా రెడ్డి నాయక్ గారు, ఇంకా మన మిగతా మిత్రులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ వారి నియోజకవర్గాలకు సంబంధించి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా కవిత గారు, అదేవిధంగా మిగతా మిత్రులు ఎంపీ రవి గారు, ఇంకా మన రవీంద్రరావు గారు, పేరు పేరున అందరికీ వారందరూ కూడా వారి నియోజకవర్గాల్లో జన సమీకరణ, అక్కడి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. మేము కూడా 2000 మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పహల్గాం దాడికి అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ని ఎవరూ భయపట్టలేరని, ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామన్నారు. ఒక దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, ఎక్కడ నక్కినా వెతికి పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు. आप जानते हैं कल पहलगाम में धर्म को निशाना बनाते हुए आतंकवादियों द्वारा किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है. इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं. सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है. इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं. यहां मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है.
हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుందని రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్కు ప్రజలు వరుస కట్టి వస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా నాయకుడు మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్లు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకి జైగొడుతున్న పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రదాడి ఇకపై ప్రజల నమ్మకాన్ని పొందలేం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ. ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.